శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భగవద్భక్తులారా, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంట నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని కనులారా తిలకిస్తున్న మీ అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సర్వభూపాల వాహన విశేషాన్ని కన్నులారా తిలకిద్దాం. శ్రీ భక్తులారా, భారతదేశమే అద్భుతమైన క్షేత్రం. అడుగడుగున అనేక పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతూ ఉన్న దానిలో ఇదిగో ఈ తిరుపతి స్వయం వ్యక్త క్షేత్రం. ఇది తొండమనాడు చుట్టూరా, ఈ తిరుపతి చుట్టూరా అనేక పుణ్యస్థలాలు, దివ్య స్థలాలు, అనేక మందిరాలు, పుణ్యతీర్థాలు విరాజిల్లుతూ ఉన్నాయి. తిరుపతికి అతి సమీపంలోనే ఈ అప్పలాయ గుంట, సంస్కృతంలో అండ్రుణ సరోవరం అంటారు. ఇది సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వెలసినటువంటి భవ్యమైన దేవాలయం, అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. అప్పు లేకుండా ఈ తటాకాన్ని నిర్మించడం చేత ఊళ్ళో వాళ్ళంతా అలనాడు ఇది కార్వేటి మహాప్రభువుల యొక్క ఏలుబడిలో కొంతకాలం ఉండి విరాజమానమైన ప్రకారంగా దీనికి అప్పులేని గుంట, అంటే ఎవ్వరికి కూడా అప్పు లేకుండా ఈ తటాకాన్ని నిర్మించారు కాబట్టి అప్పలాయ గుంటగా లౌకికంగా ప్రసిద్ధి చెందింది. ఇది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏలుబడిలోని అద్భుత దేవాలయం. ఈ రోజున శ్రీవారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి నిలువెత్తు దివ్య భవ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుని ఒక్కసారి ఆ స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని సేవించండి. దగద్ధగాయమానమైన కిరీటము, శంఖము, చక్రము, అభయహస్తము, కటిహస్తము స్వామి యొక్క దేవేరులు. అది సర్వభూపాల వాహనం. ఆ వాహనానికి అందరూ కూడా స్వాగతం చెప్తున్నారు. స్వామి రాజాది రాజు, రాజులే భూపాలులే ఈ రోజున వాహనాన్ని మోస్తూ ఉన్నారట. ఎంత ఆశ్చర్యం! జగన్నాథ మహాప్రభు యొక్క రథయాత్రలో మహారాజుల సైతం ఏ విధంగా పాల్గొంటారో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిన ఈ తిరుచి సేవ, దీనిని ఈ రోజున భూపాలురంతా కూడా మోస్తున్నారుట. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే శ్రీ వెంకటాచలపతే
తవ సుప్రభాతం అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో మనం సామాన్య మానవులే కాదు సుమా, రాజాధిరాజులు, ఏ రాజులు, నరులే కాదు, ఇదిగో విహగరాజు, మృగాధిరాజు, విహగరాజు అంటే గరుత్మంతుడు, మృగాధిరాజు సింహము, నాగాధిరాజు ఆదిశేషుడు, గజరాజు హయాధిరాజు అశ్వము, స్వస్వాధికార మహిమాధికం అర్థయంతే తిర్యజంతువులు కూడా ఆ వాటిలో శ్రేష్టమైనటువంటి ఆ గజరాజు, అశ్వరాజు, నాగరాజు, మృగరాజు అందరూ ఓ వెంకటేశ్వర తమ తమ అధికారాల కోసం నీ క్రింద నీ వాహనాన్ని మోస్తున్నారు అంటూ బహు అద్భుతంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో విన్నాం. అంతేకాదు సేవాపరా శివ సురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశ. సేవాపరులైనటువంటి శివుడు, సురేశ్వరుడైన ఇంద్రుడు, అగ్ని భగవానుడు, ధర్మరాజు అంటే యమధర్మరాజు, ఈ విధంగా వరుణుడు అందరూ కూడా స్వామివారి పాదాల దగ్గర చేరి ప్రభు నీ వాహనాన్ని మేము మోస్తామంటూ మోస్తున్నారంటే అందుకనే స్వామివారికి దేవాదిదేవుడు అని పేరు. శ్రీమన్నారాయణుడు అనంతమైనటువంటి దేవతలందరినీ తన హృదయంలో ఉంచుకున్న స్వామి. అంగాన్య దేవతాహా అని వేదం చెప్తోంది. ఓం రాజాధిరాజాయ ప్రసక్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అంటూ మంత్రపుష్పంలో శ్రీమన్నారాయణ్ణి రాజాధిరాజుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణంలో మహానుభావుడైన శ్రీరామచంద్రుని ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం అంటూ రాజాధిరాజుగా రామభద్రునిగా అందరూ కూడా దేవతలంతా వచ్చి స్వామివారి యొక్క పట్టాభిషేకంలో కీర్తించారు. కాబట్టే భగవంతుని వద్దకు దేవతలు, మానవులు అందరూ కూడా వానవర్ హోనడం నమెన్నడం తిరువేంగడన్నంగట్కు శమెన్కొల్ వీడు తరుం తడుంకున్నమే అని నమ్మాళ్వార్లు తమ యొక్క దివ్య ప్రబంధాల్లో దేవతలంతా కూడా తమ దేవేరులందరితో కలిసి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారిని దర్శించి చేతిలో మంగళ వస్తు హస్తాహ ఆ మంగళపరమైనటువంటి ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి స్వామివారి యొక్క వాకిట నిలబడి స్వామి సేవ కోసం ఎదురు చూస్తున్నారట. చూడండి గజరాజులు ఏ విధంగా స్వామివారి యొక్క సేవ చేయాలని తహతహలాడుతున్నాయో. ఏనాడో జరిగిన గజేంద్ర మోక్షం గుర్తొస్తోంది. అదిగో స్వామివారి యొక్క సర్వభూపాల వాహనం. ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా స్వామివారికి ఒక వాహనం. నిజానికి స్వామి ఎక్కడ కూర్చునుంటారు? మంత్రంలో కూర్చునుంటారట. మంత్రాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే ఏమిటి? స్వామివారిని ఆ మంత్రంలోకి ఆవాహన చేస్తున్నాము. మంత్రమే ఒక స్వామివారికి వాహనం. ఈనాడు మంత్రమే కాదు సుమా, సమస్త దేవతలు వారందరూ రాజులు. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రాజు. ఆ రాజులందరూ కూడా స్వామివారికి సర్వభూపాలురై ఈ రోజున ఈ తిరుచి సేవను చేస్తున్నారు. అందరూ ఈ విధంగా స్వామివారిని కీర్తిస్తున్నారట. జయ జయ మహావీరా మహాధీరా ధౌరేయా దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా జయీ భవా దిగ్విజయీ భవా శ్రీరామచంద్ర జయ శ్రీ వెంకటేశ దశవదన దమిత దైవత పరిషద వ్యర్చిత దాశరథి భావా జయీ భవా దిగ్విజయీ భవా అంటున్నారు. భక్తులారా, ఈ అప్పలాయ గుంట మహాక్షేత్రాన్ని తిరుపతికి వచ్చిన భక్తులంతా కూడా దర్శిస్తూ ఉన్నారు.
16వ శతాబ్దం నాటి నుండే ఈ దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందిందంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు మరో 3 ఉపాలయాలు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. భక్తులారా, ఆండాళ్ ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, అదేవిధంగా మనం శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క సన్నిధానాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. సర్వభూపాలురందరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. దీనిని గోదాదేవి తమ యొక్క ప్రబంధాల్లో కూడా తెలియజేస్తున్నారు. అంగణ్మా జ్ఞానత్తరశర్ అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళిల్ కట్టిల్ కీழே செங்கமிருப்பார்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிச்செறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தனு எழுந்தாற்போல் அங்கணி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதிయేల్ ఎంగళ్ మేల్ శాపమిళిందేలోరెంబావాయ్ అంటూ ప్రభు ఈ రాజాది రాజులందరూ కూడా దేవాదిదేవుడవైనటువంటి నీ పాదాల చెంతకు, నీ వాహనం దగ్గరకు వచ్చి తలలు మోడుస్తూ తమ కిరీటాల్లో ఉన్న మణులతో నీ పాదాలకు హారతులిస్తున్నారని చెప్తున్నారు. వారందరూ కూడా తమ పరాక్రమాన్నంతా, స్వామి ఇది నీవు నాకు సమర్పించినటువంటిది, నీవిచ్చిన ఈ భూమికి మేము ఇవాళ రాజులం, కాని తరతరాలుగా నిరంతరము రాజు నీవే సుమా. కాబట్టే నిజమైన మహీపతి నీవు భూదేవిని కలిగినటువంటి వాడివి, నీ ముందా మేము భూస్వాములం అంటూ అందరూ కూడా స్వామివారి దగ్గర స్వామివారి కళ్యాణ గుణాలకు లోబడిపోయి మ్రొక్కుతున్నారట. స్వామి యొక్క దివ్య తిరునేత్రాలు రెండూ కూడా, స్వామి ఒకటి సూర్యునిలాగా, ఒకటి చంద్రునిలాగా, సూర్యునిలాగా ఉండి మాలో ఉన్న తాపాల్ని, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భస్మీపటలం చేయాలి. చంద్రునిలాగా ఉన్న నీ నేత్రం మాకు చల్లదనాన్ని కలిగించాలి అంటూ చూడండి, ఆ అశ్వరాజు, వృషభరాజు అంతా ఎంత ఠీవీగా ఈ రోజున మేము కూడా పరమాత్మ యొక్క సేవలో పాలు పంచుకుంటున్నాం. కాబట్టే దీనికి సర్వభూపాల వాహనం, కేవలం నరభూపాలురు కాదు, సర్వభూపాల మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కడెక్కడ తన సత్తా ఉన్నదో చెప్పారు. అందరిలో కూడా రాజు మానవులలోకెల్లా రామ శస్త్రభృతాంవరం శ్రీరామచంద్రుడనే రాజును నేను. అదేవిధంగా పర్వతరాజు కూడా నేనే సుమా, స్థావరాణం హిమాలయ, హిమాలయము నేనే అంటూ సమస్త బ్రహ్మాండంలో ఎక్కడ ఏది రాజరికము టీవీ కలిగలుతుందో అది అంతా కూడా స్వామివారికి పాదాక్రాంతమైనది. అలనాడు వామనులుగా బయలుదేరి అన్ను ఈ ఉలగమలందాయ్ అడిపోతి ఈ భూమినంతా కొలచినప్పుడు అందరూ కూడా శరణాగతి చేశారు. నిజానికి ఆ స్వామి యొక్క పాద తాకిడి ఎవరు పొందలేదు? స్వామి యొక్క పాద స్పర్శ ప్రతి అణువు కూడా పొందింది. అడిగిన వారికి, అడగని వారికి అందరికీ తన పాదాన్ని కటాక్షించి స్వామి సర్వభూపాలగా అందరి చేత కూడా కీర్తించబడినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ రోజున అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పూర్వం ఇక్కడ ఒక సిద్ధేశ్వరుడనే ముని కూడా తపస్సు చేసి వారికి వెంకటేశ్వర స్వామి వరప్రదానం చేశాడు. ఇక్కడ సిద్ధులు అంటే అక్కడ యోగుల కొండ అని కూడా ఒకటి ఉన్నది సుమా. సెలయేర్లు జలజలరాలుతూ ఉంటాయి. ఇది చక్కనైనటువంటి క్షేత్రం, పద్మ సరోవరంతో ఉంటుంది. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పుష్పాలతో, మనస్సులో ఉన్నటువంటి అష్టవిధ పుష్పాలు, భక్తి అనే పుష్పం, అహింస అనే పుష్పం, సత్యం అనే పుష్పం, రకరకాల దైవీ సంపద పుష్పాలతో స్వామివారికి ఈనాడు అలంకారం చేశారు. ప్రతి భక్తుడు ఒక పుష్పం, ప్రతి భక్తురాలు ఒక పుష్పం. స్వామివారు ఎంతో అలంకార ప్రియుడు. అలంకార ప్రియో విష్ణు అని శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తాను ఈ రోజున అలంకార ప్రియుడై రాలేనటువంటి వారి కోసమని ఊరేగుతూ ఉంటారట స్వామి. ఎక్కడ ఉత్సవాలు జరుగుతాయో అది లోకానికి ఎంతో మేలు జరుగుతుందిట, లోకానికి శాంతి కలుగుతుందిట.
దేవాలయాల్లో మనకు కష్టం వచ్చినప్పుడు ఉత్సవం చేయిస్తానని మొక్కుకుంటారు. గరుడ సేవ చేయించినట్లయితే అపారమైనటువంటి ఐశ్వర్యము, తెలివితేటలు, అభివృద్ధి కలుగుతుంది. అలా ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క వైశిష్ట్యం చెప్పారు. ఈనాడు సర్వభూపాల వాహనాన్ని గనక మనం సేవించినట్లయితే రాజులలో ఉన్నటువంటి మన మీద ఏదైనా దుష్టత్వమున్నా తొలగిపోతుందిట. రాజులు గనక సేవించినట్లయితే ధర్మ పరిపాలన చేసేటువంటి సద్బుద్ధి వారికి కలుగుతుంది. కాబట్టే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా. ఈ మహిషులైనటువంటి వారంతా ఎలా పరిపాలించాలో శ్రీరామచంద్రుడు పాలించి చూపించాడు. త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అంటూ వాల్మీకి మహర్షి ఎన్నో రకాలుగా శ్రీరామచంద్రుణ్ణి కీర్తించాడు. రామరాజ్యమంటే అది ప్రతి భూపాలుడు నేర్చుకోవలసినది. ఎలాగా? స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. ఈ ప్రజారాముడుగా లోకారాధన చేసేటప్పుడు దేనిని స్నేహాన్ని గాని దయను గాని చూపడు. ప్రజాక్షేమమే నాకు ముఖ్యము. ఈ రాజారాముడు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేయడంలో జానకీదేవిని కూడా లెక్క చేయడు సుమాని ప్రమాణం చేసినటువంటి రాజాధిరాజు ఎవరంటే భారతదేశంలో రఘువంశ మహారాజు. యథాపరాధ దండానాం అంటూ కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో రఘువంశ మహారాజుల యొక్క కీర్తిని తన కావ్యం ద్వారా లోకానికి తెలియజేశాడు. ఆ విధంగా పరిపాలించినటువంటి రాజులను చూసి మనం ఎన్నో నేర్చుకొనవలసినటువంటి ఉన్నది. అటువంటి రాజులు కూడా ఈనాడు స్వామివారి చెంతకు వచ్చి ఆకాశరాజు, శ్రీకృష్ణదేవరాయలు, ఎంతమంది మహారాజులు తిరుమల కొండకు వచ్చి తులాభారాలు తూగి ఆ సమస్త ద్రవ్యాన్ని కూడా వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు సమర్పించారు. ఆంధ్రభోజుడుగా ప్రసిద్ధి చెందిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల శ్రీనివాసుణ్ణి వెంకటేశ్వర స్వామితో ఈ అప్పలాయగుంటలో ఉన్న స్వామివారిని కూడా సేవించినట్లుగా ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు చరిత్రలో. స్వామి శ్రీకృష్ణదేవరాయల వారు కేవలం ధనాన్ని, వస్తు వాహనాల్ని ఇవ్వడం కాదు, గొప్ప కావ్యాన్ని కూడా అంకితం చేశాడు. మన స్వామివారికి ఆముక్త మాల్యద అనే గోదాదేవి చరిత్రను వ్రాసి అంకితము చేసిన స్థలం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి. కాబట్టి రాజులు, రాజాధిరాజులు, సార్వభౌములు అందరూ కూడా స్వామివారి దగ్గర సేవకులే. అహమస్మి అపరాధ చక్రవర్తి కరుణే త్వం చ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్కురుత్వం. దయాశతకంలో అద్భుతంగా ఈ రాజాధిరాజైన శ్రీనివాస చక్రవర్తి దగ్గర ఈ జీవుడనేటువంటి కవిలా ఉన్న వేదాంత దేశకులు చెప్తున్నారు, స్వామి నీవు చక్రవర్తివి, రాజాధిరాజు, సర్వభూపాలను నీ వాహనంగా చేసుకున్నట్లయితే నేను కూడా ఒక రాజునే, నేను ఒక చక్రవర్తిని. దేనికి చక్రవర్తిని? నేను అపరాధ చక్రవర్తి. అపరాధాలు చేయడంలో నన్ను మించిన వాడెవడూ లేడు. అపరాధాలు చేయడంలో పరాకాష్ఠకు చెందినటువంటి వాణ్ణి. ఏమిటి అపరాధాలు? భగవతపచారాలు, భాగవతాపచారాలు, అసూయ, ద్వేషం, పగ, వీటితో కూడినటువంటి నేను చాలా గొప్ప చక్రవర్తిని. ఆత్మ నీదైతే నాది అని ప్రకటించుకున్నాను. అహమేవ బ్రహ్మ అని ప్రకటించుకున్నటువంటి ముఖాగ్రేశ్వరుణ్ణి నేను. ప్రభు నీకు దాసుడుగా ఉండవలసిన నేను ఇలా ఉన్నాను. ఇదిగో అహమస్మి అపరాధ చక్రవర్తి త్వం చ గుణేషు సార్వభౌమి. అమ్మా తల్లి, ఓ వెంకటేశ్వర స్వామి యొక్క దయా, నీవు కూడా సార్వభౌమిని. ఒక రాజ్యంలో ఇద్దరు చక్రవర్తులు ఉండడానికి లేదు. నీవు గుణములకు సార్వభౌముడవు, నేను నీచమైనటువంటి వాటికి నేను ఒక చక్రవర్తిని. కాబట్టి నన్ను ఓడించి పట్టి లాగుకుని వెళ్ళి స్వామి పాదాల దగ్గర పడవేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి, నేను స్వామికి తీసుకువెళ్ళి అప్పగించబడేట్లు చెయ్యమని దయాదేవిని వేడుకుంటున్నారు. కాబట్టి
చూశారా, ఎవడి ఆత్మకు వాడు నేనే 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 గొప్ప, నేనే రాజు, అహమేవ బ్రహ్మ, అహంచ బ్రహ్మ అంటూ ఎవరికి వాళ్ళు విర్రవీగుతున్నారేమో స్వామి. సమస్త సృష్టి చేసినటువంటి అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినుత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే. నీ దీక్ష ఏమిటి? సమస్త ప్రాణులను, అన్ని లోకాల వారిని రక్షించాలని. కాబట్టి నీవు అంతటి రాజాధిరాజుడవు, నీవు వేదవేద్యుడవు, దయానిధివి ప్రభూ. దేవరాజ దయాసింధో స్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరై కారుణ్య మారుతానీతై శీతలై అభిషించమాం. ప్రభు, ఓ రాజాదిరాజా, ఓ దేవరాజా, ఓ గోవిందరాజా, ఓ ప్రసన్న వెంకటేశ్వర, నీ దివ్యమైనటువంటి దృష్టి, కరుణ అనేటువంటి ధారలు మా అందరిపైన కురిసి మేమంతా పులకించిపోవాలని ఈ రోజున ఈ సర్వభూపాల వాహనంలో వచ్చిన రాజులు అందరూ కూడా చూడండి, అక్కడ సింహరాజు, ఈ సింహం కూడా లక్ష్మీ నృసింహుని యొక్క దర్శనాన్ని మనకు అక్కడ ఆ ఉత్సవాల్లో మనకి దర్శింపజేస్తున్నారు. ఏకేన చక్రం అపరేణ సింధు తనయాం. స్వామి ఎలా ఉన్నారో చూడండి. స్వామేతరేణ వరదాభయ పద్మహస్తం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదుని యొక్క ఖేదాన్ని పరిహరించినటువంటి ఆ లక్ష్మీ నృసింహ స్వామి హిరణ్యకశిపుని యొక్క గర్వాన్ని నేనే రాజుననుకున్నాడు. ఆ అహంకార పూరిత రాజుని సంహరించి తన పాదాల చెంత చేర్చుకున్నాడు ప్రహ్లాదుని మూలంగా. కాబట్టి అటువంటి గర్వముతో కూడిన రాజులందరూ కూడా స్వామికి వశమైపోయారు. కొందరు స్వామి యొక్క కళ్యాణ గుణాలకు కులశేఖరుల వంటి రాజులు వశమైతే, కొందరు ఓడిపోయి వశమైపోయిన కొందరు రాజులు అహంకారాన్ని విడచి స్వామివారికి సేవ చేయాలని శ్రీ నమ్మాళ్ళవార్లు తమ యొక్క తిరువాయిమొഴി మహాప్రబంధంలో చెప్తున్నారు. ఓ భాగవతోత్తములారా, మనం నిరంతరం కూడా ఏ శ్రీహరి యొక్క చరణ కమలాన్ని పట్టుకుంటామో అప్పుడు ప్రభు మన హృదయ కమలంలో తన పాదాన్ని ఉంచుతారు సుమా. మొక్కండి, అదిగో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు సర్వ భూపాల వాహనంగా దర్శనమిస్తున్నారు.
ప్రీణయాము వాసుదేవం దేవతా సార్వభౌమం అంటూ మధ్వాచార్యుల వారి సంప్రదాయంలో స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం సేవాయై మృగయామహే నరమహో మూకావరాకావయం. ముకుందమాలలో శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ కులశేఖరాళ్వార్లు మనకు సర్వాంతర్యామి సర్వశక్తిమయుడు స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిడే అన్నీ తెలిసినవాడు అందరినీ తన అదుపులో ఉంచుకున్న స్వామి త్రిజగతాం ఏకాధిపే చేతసా. ఈ ముల్లోకాలకు సార్వభౌముడు దేవతా సార్వభౌముడు ఆయన ఉండగా ఆయనను వదిలిపెట్టి మరల ఒక క్షుద్రమైనటువంటి ఒక చిన్న గ్రామానికి అధికారి కాళ్ల చుట్టూ తిరిగితే ఎంత ఏహ్యమైనటువంటిది. సేవ్యే స్వస్య పదస్య దాతరి. నిజంగా సేవ చేస్తే వెంకటేశ్వర స్వామి వారికి వచ్చి సేవ చేస్తే ఆయనకి ఏమివ్వాలో తెలియక తబ్బిబ్బైపోయి తన్నైనా ఇచ్చేస్తాడట. కలలోనంతను మున్నెరుగని మహాకష్టాత్మకుండు దుర్బలుడు ఆపత్ సమయంలో గనక కృష్ణాని గనక పిలిచినట్లయితే తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తిన్ భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతల్. కుచేలోపాఖ్యానంలో చెప్తారు, స్వామిని గనక ఒక్కసారి పిలిస్తే ఏమివ్వాలో తెలియక తబ్బిబ్బైపోయి తన పదవినే ఇస్తారట. అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయాగుణం. యం కంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశం. అటువంటి అధికారులను మనం వెళ్ళి దేవురించరాదట. అల్పార్థదం సేవాయై మృగయామహే. అటువంటి వాళ్ళ సేవా చేయడం చేస్తే ప్రభు దేవతా సార్వభౌముడివి సర్వభూపాలులంతా నీకు మ్రొక్కుతూ ఉంటే నిన్ను వదిలిపెట్టి మరొక్కరికి సేవ చేయడమా? త్వయి బహుమతిహీన శ్రీనివాసానుకంపే జగతి గతిమిహన్యాం దేవి సమ్మన్యతే యః సఖలు విబుధ సింధౌ సన్నికర్షే వహంచా. నిజంగా పరమాత్మ నిన్నే నీవు సమర్పించుకునేటువంటి వాడివి, భక్త పరాధీనుడవైనటువంటి భక్తపాల గోవిందా అని నీవు ఉండగా నిన్ను వదిలిపెట్టి మరొక్కరిని మేము సేవించినట్లయితే ఎలా ఉంటుందంటే గంగానదిని వదిలిపెట్టి ఏదో గుంటలోకి వెళ్లి నీళ్లు తాగినట్లు ఉంటుంది అంటున్నారు. చూశారా? కాబట్టి ఒక్క పిలుపు పిలిచితే చాలు ఓయని పలికేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ అప్పలాయ గుంటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు. వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అందరికి వరములు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక్కసారి కనులు మొడిచి చేతులు జోడించి బద్ధేనంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై ఏడుకొండలవాడ వెంకటరమణ సర్వభూపాల వాహనం మీద దర్శనమిస్తున్న నా తండ్రి అంటూ చేతులు రెండు పైకెత్తి మ్రొక్కితే స్వామి తబ్బిబ్బై మనకి ఏమి కావాలో దాన్ని అన్నిటిని కూడా ఆయా కాలంలో ఇచ్చి ఈ జన్మను లేకుండా యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ పరమపదాన్ని కటాక్షిస్తాడట. అటువంటి స్వామి ఈ సులభ ప్రసన్నుడండి. పత్రం పుష్పం ఫలం తోయం. ఇంత సులభమైన దైవము ఎక్కడ ఉండాలి? మన స్వామి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి సామాన్య భక్తుడు, అతి గొప్పవారు, దేవతలు, దేవేంద్రుడు ఒక్కరా? అందరూ కూడా దేవతల దగ్గర నుంచి 3 కోటి దేవతలంతా కూడా ఆ వైకుంఠ ద్వారం దగ్గర వచ్చి నిలబడతారట తమకు అధికారాలు ప్రసాదించమని. అటువంటి దయాస్వరూపుడు మన స్వామి. అడిగితే చాలు. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ వృషశైలంలో ఉన్న స్వామి స్వయంభువుగా ఇక్కడ ఆవిర్భవించారు.
స్తంభంలోంచి వచ్చినటువంటి ఆ నరసింహస్వామి యొక్క ఉగ్రరూపాన్ని చూడండి. ఆయనకి ఎవరి మీద కోపం? హిరణ్యకశిపుడి మీద కాదు, హిరణ్యకశిపుడు చేసిన భాగవత అపచారం మీద కోపం వచ్చిందిట. ప్రహ్లాదుడు ఎంతవరకైతే గనక తండ్రి అంటూ ఉన్నాడో అంతవరకు లక్ష్మీ నృసింహుడు ప్రత్యక్షం కాలేదట. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడోయి దానవాగ్రణి వింటే. అప్పుడు వచ్చాట నరసింహస్వామి. దానవాగ్రణి అని పిలిచాట ప్రహ్లాదుడు భరించలేక. ప్రహ్లాదుడి నోటి వెంబడ తండ్రి అన్నంత వరకు కూడా లక్ష్మీ నృసింహుడు పైకి రాలేదు. ఇంకా ప్రహ్లాదుల్లో తండ్రి అనే భావం ఉందని. కానీ ఈ పద్యంలో దానవాగ్రణి, ఓ రాక్షసరాజా అని పిలిచినప్పుడు ఇక దొరికింది. ప్రహ్లాదుడే దూషించిన తరువాత నా భక్తుని చేత అవమానపడిన వాణ్ణి నేను రక్షించను సుమాని స్తంభాన్ని ఒక్కసారి బద్దలు కొట్టారు. వాడి హృదయాన్ని కూడా బద్దలు కొట్టి స్వామి వేంచేశారట. ఆ నరసింహస్వామి వారి యొక్క దయ మన ఏడుకొండలవాడు మన మీద ప్రదర్శిస్తుంటాడు. ఆ తండ్రే యుగ యుగాల దైవం. తిరుమలలో చూడండి, లక్ష్మీ నృసింహస్వామి వారి యోగా, లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధికి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ప్రసన్న వెంకటేశ్వరుడు ప్రసన్నమైనటువంటి ముఖంతో లోకాన్నంతా ప్రసన్నవదనం ధ్యాయేద్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణు, శ్వేత వస్త్రాలు ధరించి ప్రసన్నమైన ముఖము కలిగిన శ్రీ మహావిష్ణువు అందరినీ కూడా కటాక్షించాలి అంటూ ఈ బ్రహ్మోత్సవాల వల్ల ఏమవుతుందంటే సమస్త ప్రపంచంలో కూడా అశాంతులు తొలుగుతాయి. అవ్యవస్థితముగా ఉన్న వాతావరణ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. భూకంపాలు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉపద్రవాలు, ఉత్పాతాలు, ఇవన్నీ తొలగాలంటే ఆగమ శాస్త్రాల్లో తిరుమంజనాలు చేయించాలి భగవానుడికని. అదేవిధంగా ఉత్సవాలు చేయాలి, ఉత్సవాలు దర్శించాలని చెప్పబడుతోంది. ఉత్సవాలు ఎక్కడ చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి అంటే ఇదిగో స్వయం వ్యక్త క్షేత్రాలు, మహాదివ్య స్థలాలైనటువంటి ఈ అప్పలాయ గుంట వంటివి, చుట్టూరా తిరుపతికి ఉపాలయాలుగా ఉన్న ఇవన్నీ, వీటిలో ఉన్న పరమాత్మకు మనం సేవ చేసినట్లయితే పరమాత్మ విశ్వం విష్ణు, ఈ విశ్వమంతా ఒక చోట రూపం చేస్తే అది అర్చామూర్తిగా మనకి కనపడుతున్నారు. విశ్వాన్ని తృప్తిపరచడం ఎలాగా అంటే స్వామి పాదాల దగ్గర అదిగో ఒక తులసి మాలికను అక్కడ సమర్పించడమే. అంత సులభమైన ప్రసన్నముగా అయ్యేటువంటి స్వామి కాబట్టే ఈయనకు ప్రసన్న వెంకటేశ్వర అని పేరు. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సమస్త కోరికలు కూడా సిద్ధిస్తాయిట. వివాహం కానటువంటి వారు స్వామికి గనక ప్రార్థన చేస్తే వివాహం అవుతుందిట. అదేవిధంగా పుత్రులు కావాలని కోరుకున్నవారు, సంతానం కావాలి అని కోరుకున్నవారు ఈ స్వామికి తలనీలాలు, స్వామికి కైంకర్యాలు చేయమని చెప్తున్నారు. అటువంటి దివ్య ప్రభావం కలిగిన కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామితో సమానమైన దైవమా, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఇటువంటి స్వామి ఇంత స్వల్పంగా సంతోషించేటువంటి వాడు. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామి. వేం అంటే పాపము, కట అంటే తొలగించేటువంటి వాడు. పాపాలన్నీ మన్ని పట్టి పీడిస్తున్న ఏనాటి నుండో అవన్నీ తొలగాలంటే ఏం చేయాలి? ఒక్కసారి తిరుపతి యాత్ర చేయాలిట జీవితంలో. మనకి తిరుమంత్రార్థంలో చెప్తారు, తిరుపతి యాత్ర చేస్తే అది నిజంగా ఈ జన్మకు ఒక సార్థక్యంటండి. ఎందుకని? అక్కడికి ఎక్కడెక్కడ నుంచో మహాభక్తులు వస్తారు ఉత్సవాల్లో. అందుకని ఉత్సవాల్లో గనక సేవించినట్లయితే ఎవరిలో ఏ మహిమున్నదో, ఎవరి పిలుపులో ఏ శక్తి ఉన్నదో, ఎవరి చూపులో ఎంత గొప్పతనం ఉన్నదో. కాబట్టే తిరుపతి యాత్రకు పదే పదే వచ్చిన వారే వస్తూ ఉంటారు. ఎవరు పిలిచారని, ఎవరు వీళ్లకు వసతులు ఇస్తామన్నారని, అయినా కూడా స్వామివారిని తండోపతండాలుగా భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈనాడు స్వామివారికి దాసానుదాసులుగా వస్తున్నారు. సర్వ భూపాలురు, ఆ రాజ్యము ఈ రాజ్యము ఆ రాజ్యం, అన్ని రాజ్యాల వారు కూడా వచ్చి అధిపతులు, దళపతులు అందరూ కూడా స్వామివారికి సేవ చేస్తున్నారు. ఇది సర్వభూపాల వాహనంలో ఉన్న విశేషం కదా. కాబట్టి ఈనాడు సర్వభూపాలుడై వస్తూ ఉన్న గోపాలుడు మన స్వామి.
శ్రీదేవి భూదేవులతో కలిసి అందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నవారు. ఇదిగో ఆ గజరాజు, వృషభరాజు వారందరూ కూడా స్వామికి ఆహా మాకు కూడా నోరు ఉండుంటే మేము కీర్తించి ఉండేవాళ్ళం, మాకు కూడా ఇటువంటి శక్తి ఉంటే మేము నృత్యాలు చేసేవాళ్ళమని అవి కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా సాక్షాత్తు దేవతాంశం. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. భగవదంశ లేనివాడెవరు? భగవదంశ లేని ప్రాణేది? అందరూ పరమాత్మ యొక్క అంశ. కాబట్టే మనం ఆ పరమాత్మని సేవిస్తూ ఉంటాం. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. చక్కగా మనం నమామి నారాయణ పాద పంకజం. నారాయణుడు అంటే నరులందరికీ అయినమైనవాడు. నరులకొక్కరికే కాదు సుమా, సకల చరాచరములకు కూడా చిదచిద్ విశిష్టుడు మా స్వామి కదా. కాబట్టి అటువంటి స్వామికి నమామి, పూర్తిగా దాసోహం సమర్పిస్తున్నాను. నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. నిరంతరం పూజ. ఏ పూజ చేసినా చివరికి కృష్ణార్పణమని ఆ వెంకటేశ్వరుడికి సమర్పించడమే. ఎందుకని? స్వామి అన్నీ కూడా ఆకాశంలోంచి పడిన నీరు ఏ విధంగా సముద్రాన్ని చేరుతుందో అదేవిధంగా సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అదిగో ఆ స్వామి వారి దగ్గరికి సమస్త దేవతలకు చేసిన నమస్కారాలన్నీ చేరుతాయి. ఎందుకని? ఆయనలోనే సమస్త దేవతలు ఉన్నారు. ఎవరిని ప్రార్థించాలన్నా కృష్ణా గోవిందా అని అందరినీ కూడా గోవిందుణ్ణి, ఆ భక్తులందరినీ కూడా గోవిందుని యొక్క రూపంలో చూడమని చెప్పారు. ఒకరికొకరు గోవిందా అని పిలుచుకోవాలి. తిరుపతి యాత్ర మర్యాద గోవిందా గోవిందా అని పిలవాలి. స్వామికి అన్ని నామాల కంటే కూడా ప్రసన్నమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన నామం గోవిందా. గోవిందా అంటే పరవశించిపోతాట ఆయన. అందుకనే భావములోన బాహ్యములోన గోవింద గోవింద గోవిందయని తలువవే మనసా అంటారు అన్నమయ్య. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరాచార్యుల వారు కూడా తత్వాల్లో ఏమి చేయాలంటే ముందుగా గోవిందనామాన్ని స్మరించు. గోవిందనామాన్ని స్మరించిన తరువాతనే మిగిలిన నహి నహి రక్షతి డుకృంకరణి. నీ శాస్త్రాలన్నీ కట్టకట్టి పక్కన పెట్టు. వాటి సారాంశం ఏమిటంటే చదువులలో మర్మమెల్లా మన స్వామి. హరి అను రెండక్షరములు. ఆ హరి అనే రెండక్షరాలు చాలండి. హరియించును పాతకములను అంబుజనాభా. హరి నీ నామమహత్యము హరిహరి పొగడంగవశమే. హరి శ్రీకృష్ణ గోవిందా గోవింద. సేవింపరు జనులాల చేరి మొక్కరో. సేవింపరు జనులాల చేరి మొక్కరో. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను.
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టు పునుగు అలగుటనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టు పునుగు అలగుటనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను నించిన దాసుల పాలి నిధానము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో సేవించుకుందాం ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామిగా వెలుగొందేటటువంటి స్వామి అందరినీ అనుగ్రహించి నైవేద్యాన్ని ఫలమో పుష్పమో గంధమో తులసియో పానీయమో శాకమో కలమన్ము ఘృతంబు పాలు పెరుగో కర్పూర తాంబూలమో సులభ ప్రాప్య పదార్థమేదైన సంతుష్టాత్ములై ఇచ్చినన్ కొలువన్ వచ్చిన మెచ్చు తండ్రి మొక్కుల్ వెంకటేశ ప్రభూ స్వామి నీకేమివ్వగలం ఏదిచ్చినా తక్కువే కానీ మేము ఆధ్యాత్మికపరమైనటువంటి భావనతో ఒక నమస్కారాన్ని చేతులు జోడించి చేస్తాం స్వామి మమ్మల్ని అనుగ్రహించమని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులంతా వేడుకుంటున్నారయ్యా ప్రసన్న వెంకటేశ్వర సుప్రసన్నుడవై మా ఎడల ఆనందప్రదమైనటువంటి వదనార విందముతో మమ్మల్ని అనుగ్రహించవయ్యా సర్వభూపాల వాహనం మీద 14 భువనముల్ బ్రహ్మాండమెల్లను పాలించి రక్షించు ప్రభుడవీవు ధర్మ రక్షణకునై దశరూపధారి అయి అవతరించిది వయ్య భువనమందు అంటూ ఈ సృష్టినంతా నడిపించేటటువంటి భగవంతుడివి నీవు దేవతలంతా నిన్ను ఆశ్రయించి ఉన్నారు దిక్పాలకులందరినీ నడిపించేది నువ్వే భూలోక భౌర్లోక సువర్లోక మహాలోక జనలోక విష్ణులోక సత్యలోకాది ఊర్ధ్వలోకములు అతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అధోలోకములు పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని రక్షించేటటువంటి సహా చక్రవర్తివి సార్వభౌముడు నీవే అని చెప్పడానికి సర్వభూపాల వాహనం మీద వేయించేసి అందరిని అనుగ్రహిస్తున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర సుప్రసన్న వెంకటేశ్వర నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్షబాసురము
ఆనందంగా కుంభహారతిని అందుకుంటూ పరిపూర్ణమైనటువంటి భావనతో అందరినీ కూడా అనుగ్రహించవయ్యా స్వామి అనేటటువంటి భావనతో భక్తులంతా వేడుకుంటున్నారు. రేపటి రోజున స్వామివారిని రేపు రాత్రి గరుడ సేవలో స్వామిని దర్శించే భాగ్యాన్ని పొందబోతున్నాం. కుంభహారతిని సమర్పిస్తున్నారు, వీక్షిద్దాం. అంగజ